తెలంగాణ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు రాష్ట్ర యువత భవిష్యత్తును అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నాయా? నైపుణ్యాలే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదనే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం నెరవేరుతుందా? ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయా? అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగాలు సాధించేందుకు ఇవి దోహదం చేయనున్నాయా అంటే అవుననే అంటున్నారు అధికారులు. అందుకు నిలువెత్తు నిదర్శనమే ఉట్నూర్ ఏటీసీ కేంద్రం విద్యార్థులు సాధించిన ఈ విజయం. తెలంగాణలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ను నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీ సహకారంతో విద్యార్థులకు నైపుణ్యాలు పెంచుతోంది. ఈ ఏటీసీ కేంద్రాలు యువతకు అత్యుత్తమ పారిశ్రామిక నైపుణ్యాలను, ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత యువతకు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏటీసీలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో ఈవీ మెకానిక్స్, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీ వంటి 6 దీర్ఘకాలిక కోర్సులు, 23 స్వల్పకాలిక ట్రేడ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన వారికి ప్రముఖ ఎంఎన్సీల్లో 100% ఉద్యోగాలు సాధిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేసింది తెలంగాణ సర్కార్. నైపుణ్యాలే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఐటీఐలను ఏటీసీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు అద్భుత ఫలితాలిస్తున్నాయని, ఇందుకు నిలువెత్తు నిదర్శనమే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రభుత్వ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ విద్యార్థులు సాధించిన విజయమని అధికారులు చెబుతున్నారు. ఈ విజయం యావత్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చెందిన యువతకు ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యాలు అందించి ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఉట్నూర్ ఏటీసీ ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన విద్యార్థుల్లో ఏకంగా 99 మంది ఎంఎన్సీల్లో ఉద్యోగాలు సాధించారు. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు సరైన దిశలో సాగుతాయి అనడానికి ఇదే ఉదాహరణ అంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పరిమిత వనరులతో చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం వెనుక రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అందించిన ఆధునిక శిక్షణ, పరిశ్రమలకు అనుగుణంగా రూపొందించిన కోర్సులు, నిపుణుల మార్గదర్శకత్వం కీలక పాత్ర పోషించాయి. ప్రతిభకు అవకాశం కల్పిస్తే పల్లె యువత కూడా ప్రపంచ స్థాయిలో సత్తా చాటగలరని ఉట్నూరు విద్యార్థులు మరోసారి నిరూపించారు. స్నైడర్ ఎలక్ట్రిక్ 47 మందికి, టాటా మోటార్స్ 36 మందికి ఉద్యోగాలిచ్చింది. అలాగే బెంగళూరులోని ఫాక్స్కాన్ ఆపిల్ ఐఫోన్ డివిజన్ 14 మంది యువతలను ఎంపిక చేసింది. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ లో శిక్షణ పొందిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్లేస్మెంట్ డ్రైవ్లు నిర్వహిస్తోంది. త్వరలో వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా ఇదే తరహా భారీ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఉద్యోగ మేళాలు నిర్వహించి పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.